హాయ్ అందరికీ. నేను పచ్చి చింతకాయలతోటి ఇలా పచ్చడి అయితే చేశాను. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అన్ని పచ్చళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ప్రాసెస్కి వస్తే కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి ఏపి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసి ఏపి అందులో కరివేపాకు కూడా వేసి వేయించాలి. అవి రోట్లో వేసి బాగా దంచిన తర్వాత 2 తెల్లబాయలు అవి కూడా దంచిన తర్వాత ఏపుకున్న పల్లీలు కూడా వేసి దంచాలి. ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి తగ్గట్టు. లాస్ట్లో అయితే ఆనియన్ ఒకటి పీల్ చేసి రోట్లోనే వేసి దంచి పోపు పెట్టుకుని తింటే చాలా బాగుంది. అసలు టేస్ట్ అయితే చింతకాయలంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది. నార్మల్గా అయితే చింతకాయ నిల్వ పచ్చడి చేసుకుని తింటాం కదా, కానీ ఇది పచ్చి చింతకాయలతోటి వేపి చేసింది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను చింతకాయలు అంతగా ఇష్టపడను, కానీ ఈ పచ్చడి అయితే నాకు బాగా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా